తెలంగాణ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ మోటార్ రివైడింగ్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పుట్ట రమేష్ రాజీనామా చేయడం జరిగింది. ఇట్టి రాజీనామా కార్యక్రమానికి రాష్ట్ర కోఆర్డినేటర్లు కదీర్ భీమ్రావ్ పాటిల్, బీరప్ప పాటిల్, వివిధ మండలాల అధ్యక్షులు హాజరు కావడం జరిగింది. నూతన జిల్లా అధ్యక్షుని కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా ముకీం, ఉపాధ్యక్షులుగా మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సందెల రాజు, కోశాధికారిగా సాయిబాబా, యూనియన్ సభ్యులు, నాయకులు, జిల్లా కమిటీ పూర్తి స్థాయిలో మండలాల వారీగా తిరిగి పూర్తి స్థాయిలో జిల్లా కమిటీ పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్లు చంద్రమౌళి, సాయిబాబా, అబ్దుల్లాబాయ్, అజ్మత్ బాయ్, షబ్బీర్ బాయ్, వెంకట్ గౌడ్, బాలరెడ్డి, సుధాకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, దశరథం పిట్లం, హనుమండ్లు పాల్గొన్నారు. మరి ఈరోజు కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని అనుకోవడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఈరోజు ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నా రాజీనామా గల కారణాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలా కామారెడ్డి జిల్లా పూర్తి స్థాయిలో కామారెడ్డిలో ఉన్నటువంటి 22 మండలాలు కంప్లీట్ పూర్తి అయిపోయినాయి. మీరు కామారెడ్డి జిల్లా ఇటు క్షేత్రస్థాయిలో కావచ్చు మంచి యూనిట్తో చైతన్యంతో ఉన్నది. అదే రకంగా వేరే జిల్లాలను కూడా సమన్వయం చేయాలి. స్టేట్ వ్యాప్తంగా సమన్వయం చేసి మెకానిక్ జాతి అంటూ ఒక గుర్తింపు రావాలి, ప్రభుత్వ పరంగా గుర్తింపు రావాలని చెప్పేసి ఈరోజు నేను కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని వదులుకోవడం జరిగింది. ఇలా ఈ పదవికి రాజీనామా మెయిన్ కారణం ఏంటంటే, నేను కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవి తప్పుకుంటే వేరే జిల్లాలకు తిరగడానికి నాకు సునాయాసమైనటువంటి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇటు ఈ కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవి ఉంటే నేను వేరే జిల్లాలకు పోవాలంటే కొంచెం ఇబ్బంది ఏర్పడుతుందని భావించి, కామారెడ్డి జిల్లా ఐక్యత ఉన్నది కాబట్టి మరి వేరే వారికి అవకాశం ఇచ్చి ఈరోజు కామారెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యత నుంచి తప్పుకుంటా ఉన్నాను. నాకు ఇన్ని రోజులు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క మండలాధ్యక్షునికి, అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటర్లకు, ప్రతి ఒక్క కామారెడ్డి జిల్లాలో మెకానిక్ సోదరులందరికీ కూడా నా శిశువంచి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యలో ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో నేను ఎవరైనా సరే వాళ్ళ మనసును ఒప్పించి ఉంటే కానీ, నా మాటలు వాళ్ళను బాధించి ఉంటే కానీ పెద్ద మనసుతో క్షమించగలరని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు చూపిన ప్రేమ, అనురాగం, మీరు ఇచ్చిన విలువతోనే ఈరోజు నేను కామారెడ్డి జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోతున్నానంటే దానికి మీరు అందించిన సహాయ సహకారాలుగానే భావిస్తూ ఉన్నాను. మీ ఆశీర్వాదంతోనే ఇలా తెలంగాణ వ్యాప్తంగా యూనిట్ చేసినందుకు ముందుకెళ్తున్నానని చెప్పేసి, మాకు తెలంగాణ వ్యాప్తంగా కూడా సమన్వయం సంఘటన అయ్యేందుకు నాకు ధైర్యం, సాహసం ఇలా కామారెడ్డి జిల్లా రాష్ట్ర సమన్వయకర్తలని చెప్పేసి కూడా నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. కాబట్టి ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇంకా లెంత్ ఎక్కువ అయితే కూడా మీడియాలో కానీ ఇబ్బంది అయితే చాలామంది మాట్లాడాలి. కాబట్టి ఇంతటితోనే ముగిస్తున్నాను. ఇప్పుడు నా రాజీనామాను అందరూ కూడా స్నేహపూర్వకంగా ఆమోదించి నన్ను ఈ పదవి నుంచి తప్పించి వేరే బాధ్యత ఇవ్వాలని సమయంగా కోరుకుంటూ రాష్ట్ర విపత్తు కమిటీ చైర్మన్ చంద్రమౌళి గారికి నా రాజీనామా పత్రాన్ని అందజేస్తున్నాను. ఈరోజు మన తెలంగాణ మోటార్ వైండింగ్ యూనియన్ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మా అధ్యక్షులు పుట్ట రమేష్ అన్న గారు రాజీనామా ఇవ్వడం జరిగింది. ఆయనతోటి మా కామారెడ్డి జిల్లా కానీ, నిజామాబాద్ జిల్లా కానీ, మెదక్ జిల్లా కానీ చాలా 5-6 జిల్లాలు మనం ఆయన తోటి ఫస్ట్ పునాది చేసిన మా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఈరోజు రాజీనామా ఇవ్వడం జరిగింది. ఆయన రాజీనామా ఇచ్చిన దానికి కూడా చాలా బాధాకరం ఉంది. అదేవిధంగా ఆయన స్టేట్ లెవెల్గా వెళ్తున్నావు కాబట్టి చాలా ఆనందంగా కూడా ఉన్నదని నేను తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు కామారెడ్డి జిల్లాకు నాకు కొత్తగా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క పెద్దలకు, మెకానిక్ సోదరులకు, మండల అధ్యక్షులకు, రాష్ట్ర సమన్వయకర్తలకు, ప్రతి ఒక్క మెకానిక్ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా నేను నా మీద నమ్మకం ఉంచి నాకు అధ్యక్షుని చేసిరు కాబట్టి నేను కూడా నాతోటి అయినంత ప్రతి ఒక్క మెకానిక్ సోదరులకి న్యాయం చేస్తా అని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా
నాతోటి ఉన్న ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రాజన్న గారు, అదేవిధంగా క్యాషియర్ సాయిబాబన్న గారు, సలహాదారుడు అజ్మత్ భాయ్ గారు, ఇంకా మేము కొన్ని ఇంట్లో మా మండల్లో తిరిగి మనం ఇలా ఇంకా యాడ్ చేస్తాము జిల్లా వారీగా. కాబట్టి నేను నాకు అధ్యక్షులు చేసిన అందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై మెకాని, జై జై మెకాని. ఈరోజు మరి పాత సభ్యుడైనటువంటి జిల్లా అధ్యక్షుల్ని ఆయన యొక్క రాజీనామా ఆమోదిస్తూ నూతనంగా ఎన్నుకోబడినటువంటి శ్రీ ముకింబాయ్ గారు నూతన అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి వాళ్ళ కార్యవర్గం కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఉపాధ్యక్షులుగా మహేందర్ రెడ్డి, సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా సందిల్ల రాజు, మరి క్యాషియర్గా సాయిబాబా గారు ఎన్నుకోవడం జరిగింది. ఇదందరూ పాత సభ్యుల ఆమోదంతో యునానిమస్గా చేయటం జరిగింది.